ఈరోజు మనం నిద్ర మంచిగా రావడానికి కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దాము. సింపుల్గా పాయింట్ వైజ్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే డైలీ ఒకటే టైంలో పడుకోవడానికి ట్రై చేయాలన్నమాట. రెగ్యులారిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఏంటంటే టీ, కాఫీ, ఆల్కహాల్ ఇట్లాంటివి ఈవినింగ్స్లో తీసుకోవడం స్టాప్ చేయాలి. థర్డ్ ఏంటి అంటే మనకి బ్లూ లైట్ ఎమిట్ చేసే స్క్రీన్స్ వాడడం తగ్గించాలి. మొబైల్, టెలివిజన్, కంప్యూటర్స్, ఐప్యాడ్స్ ఎక్సెట్రా. ఫోర్త్ ఏంటి అంటే పడుకునే ప్లేస్ అంటే ఏరియా, అదర్ ఇట్ కుడ్ బి బెడ్షీట్స్ కానివ్వండి, పిల్లో కవర్స్ కానివ్వండి, బెడ్ అనివ్వండి, ఆ రూమ్ అట్మాస్ఫియర్ చాలా క్లీన్, హైజీన్ ఉండాలి. కూల్గా ఉండాలి. డార్క్గా ఉండాలి, కూల్గా ఉండాలి, హైజీన్గా ఉండాలి. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం డేలో అస్సలు పడుకోకూడదు. అంటే ఇన్ బిట్వీన్ నాప్స్ ఓకే, బట్ డే మొత్తం బెడ్ పైనే ఉండడము, డేలో అవర్స్ టుగెదర్ పడుకోవడము, గంటలు గంటలు డేలో పడుకున్నాక నైట్లో ఎట్లా నిద్ర వస్తుంది. అండ్ సిక్స్త్ టిప్ వచ్చేసి డైట్ కొంచెం ఎర్లీగా తీసుకోవడం. అంటే లైక్ 7 to 8 మధ్యలో తీసుకుంటే కొంచెం డైజెషన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మనకి బ్లోటింగ్ కానీ బెల్చింగ్ కానీ ఉండదు. మనం పడుకునే టైంలో స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైతే నైట్లో ఎక్సర్సైజ్ చేస్తారో ఈవినింగ్స్ కానీ నైట్స్ కానీ అది మార్నింగ్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకని అంటే నైట్ చేసేటప్పుడు మనకి కొంచెం అడ్రినలిన్ రష్ ఉంటుంది. కార్డియో కానీ స్కిప్పింగ్ కానీ కొంచెం ఏదైనా యాక్టివిటీ చేస్తే సింపాథిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందన్నమాట. అది యాక్టివేట్ అయినప్పుడు మనకి మెలనిన్ సిక్రేషన్ అనేది తగ్గుతుంది. ఈ మెలనిన్ సిక్రేషన్ ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఉంటుందో అప్పుడే మనం డీప్ స్లీప్లోకి వెళ్తాం అనమాట. సో నైట్ జిమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, జిమ్ కానీ ఏదైనా యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు మార్నింగ్కి షిఫ్ట్ చేసుకుంటే చాలా బెటర్గా నిద్రపడుతుంది. ఇంకా ఎవరికైతే క్రానిక్గా పెయిన్స్ ఉంటాయో, అంటే బ్యాక్ పెయిన్ కానీ, అబ్డామిన్ కానీ, ఏదైనా జాయింట్ పెయిన్స్ కానీ, అలాంటి వాళ్ళు ఫస్ట్ పెయిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దెన్ ఆటోమేటికలీ స్లీప్ డిసార్డర్ సెట్ అవుతుంది. ఇంకా ఎవరికైతే సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయో, యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ, ఫస్ట్ వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దెన్ ఆటోమేటికలీ స్లీప్ డిసార్డర్ అనేది సెట్ అయిపోతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.